అలాగే వచ్చి మంచి సక్సెస్‌ఫుల్‌గా వస్తే డెఫినెట్‌గా మీరన్న మాటకి టు సమ్ ఎక్స్‌టెంట్ ఒప్పుకోవచ్చేమో గానీ, టూ ఎర్లీ అసలు ఇప్పుడే ప్రాజెక్ట్స్ ఉండబట్టి నంబర్ 1 అలా అని కాదండి. సార్ మీరు ప్రొడ్యూసర్‌గా సక్సెస్ 'మైత్రి' అనేది ఒక బ్రాండ్ ఏర్పడింది. దాంతో పాటు యాజ్ ఇట్ ఈస్‌గా డిస్ట్రిబ్యూషన్ కూడా అలాగే ఉన్నారు. సక్సెస్‌ఫుల్‌గా రన్ అవుతున్నారు. దీనిపైన ఎలా చెప్తారు? డిస్ట్రిబ్యూషన్‌కి మా శశి ఉన్నాడు గదండీ! మా హాఫ్ పార్ట్నర్ డిస్ట్రిబ్యూషన్‌లో. హీ రన్స్ ద షో అండి. అతను చాలా ప్యాషనేట్ అండ్ అగ్రెసివ్ అండి. ఆయన వల్లే నిజంగా మాకు డిస్ట్రిబ్యూషన్‌లో పేరు వచ్చిందని అనుకుంటాం. శశి కీప్ గోయింగ్, ఎక్కడ వెళ్ళిపోయినట్టున్నాడు. చాలా బాగా హార్డ్ వర్కర్ అండ్ హీ డస్ హిస్ జాబ్ 100% ఎఫెక్టివ్‌లీ అండి. అతని వల్లే నిజంగా మాకు ఆ డిస్ట్రిబ్యూషన్‌లో పేరు వచ్చింది అంతే. ఎన్టీఆర్ గారిదును మన ప్రశాంత్ నీల్ గారు అదే అప్డేట్ ఎప్పుడు రావచ్చు అనుకుంటున్నారు మీ నుంచి? అప్డేట్ అక్టోబర్‌లో షూట్ బిగిన్ అండి. అక్టోబర్, నవంబర్‌లో షూట్ బిగిన్ అవుతుంది. ఎన్టీఆర్ గారు డిసెంబర్‌లో జాయిన్ అవుతారండి. డిస్ట్రిబ్యూషన్ గురించి మాట్లాడారు కాబట్టి బచ్చల్లో ఎన్ని డబ్బులు పోయండి? ఏమన్నా అన్నీ శశియే చూసుకుంటాడండి. శశియే చూసుకుంటాడండి. అలా కాదు, మీకు చాలా సినిమాలు వచ్చిన ఒక బచ్చన్ని అడుగుతారండి మీరు. అలా కాదు కదా. మీరు హనుమాన్తో డబ్బులు వచ్చేసారు, తర్వాత వరుస పెట్టి సినిమాలు సలార్లో డబ్బులు వచ్చాయి. డబ్బులు వచ్చిన వాడి గురించి అడగక్కర్లేదు కదా. మీకు పెద్దగా డబ్బులు పోయింది బచ్చల్లోనే కదా, అందుకనే అది అడుగుతున్నా. సార్ ఈ డిస్ట్రిబ్యూషన్ అంటే కొన్నిట్లో వస్తాయి, కొన్నిట్లో పోతాయి, అన్నీ ప్రిపేర్ అయ్యాక దిగేది. డైరెక్టర్ గారు, మీరు టీజర్ ప్లే చేసినప్పుడు మిగతా అన్ని సీన్స్కి అలాగే డైలాగ్స్కి ఎంత అప్లాజ్ వచ్చిందో ఆ ఓరినా కొడక ఎపిసోడ్ కూడా అంతే అప్లాజ్ వచ్చింది. అంటే అది కూడా సీక్వెలేనా? ఫస్ట్ పార్ట్కి సీరియల్ సీక్వెలా లేకపోతే 20 years తర్వాత సీరియల్స్లో మామూలుగా 20 years గ్యాప్? అంటే ఇప్పటి వరకు నేను అబ్జర్వ్ చేసినంత వరకు సీరియల్స్ మీద బెస్ట్ ఎవర్ ట్రోల్ అంటే ఆ మత్తువదల రోల్లో వచ్చింది. ఇది కూడా అలాగే కంటిన్యూ చేస్తారు. ట్రోల్ ఏం కాదు సార్, లవ్ సార్ అంతే. సార్ డైరెక్టర్ గారు, సార్ సార్ ఏ డైరెక్టర్ అయినా ఫీల్ అయ్యి క్యారెక్టర్ని హీరో మీద ఆపాదిస్తుంటారు. అనుభవాలు కానీ, స్వీయ అనుభవాలు కానీ, చూసే అనుభవాలు కానీ. యాక్చువల్గా మత్తు అనే కాన్సెప్ట్ చాలా ఫేమస్. ప్రతివాడు కనెక్ట్ ఏదో విధంగా తీసుకోవాలనుకుంటారు. ఈ మీ మత్తు ఏమైనా గతంలో ఏమైనా అనుభవాలు ఉన్నాయా? తీసుకున్న దాఖలాలు ఉన్నాయా? ఎట్లా దీన్ని మత్తు మీద మీరు